హలో హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోబోతున్నామండి. ఈజీగా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవైలబుల్గా ఐటమ్స్ లేనప్పుడు ఇలా సింపుల్గా మనం బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. అలాగే దానికి కాంబినేషన్లో ఓరియో షేక్ కూడా తయారు చేసుకోబోతున్నాం. ఓరియో షేక్ ఎలా తయారు చేసుకోవాలో కింద ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 4 గుడ్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గుడ్లను బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, క్యారెట్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా కలుపుకొని చివరిలో దీంట్లో ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియా పౌడర్ వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక వైపు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ బటర్ వేసుకొని అది కరిగేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 బ్రెడ్ ముక్కలు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కింద వేసినట్లుగానే పైన కూడా బటర్ అంటించుకొని బ్రెడ్ని రెండో వైపు కూడా కాస్త బంగారు రంగు వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక పావు టీ స్పూన్ బటర్ వేసుకొని అది కరిగిపోయిన తర్వాత మనం ఏదైతే ఆమ్లెట్ లిక్విడ్ తయారు చేసి పెట్టుకున్నామో అది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న బ్రెడ్ ముక్కలు తీసుకొని రెండు వైపులా ఆమ్లెట్లో ముంచిన తర్వాత ఇవి చక్కగా ఉడికేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు గ్యాస్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఎక్కువగా ఆమ్లెట్ ఏదైతే ఉందో దాన్ని బ్రెడ్ మీదకు ఇలా చూపించిన విధంగా నీట్గా సర్దేసుకోవాలి. ఇప్పుడు మరొక వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.